హాయ్! హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్‌గా నాకు 2 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. ఎవరైనా మిస్ అయ్యుంటే అవి కూడా చూడండి. ఈ వీడియోలో మీకు ఈ గోల్డ్ గురించి కొద్దిగా కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, యూజ్‌ఫుల్ అయిందని అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కొనాలి? అండ్ ఈ గోల్డ్ ఎప్పుడు కొనాలి అనే దానికంటే ముందు కాస్త గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? అండ్ ఈ గోల్డ్ ప్రైస్‌ని ఎవరు డిసైడ్ చేస్తారనే దాని గురించి ఒకసారి జస్ట్ బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది ఉంటది. సో, గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి. సో, తెలిసుంటే పర్లేదు. ఒకవేళ తెలియకుంటే గనక ఒక యూజ్ అవుతది మీకు. ఆహ్, గోల్డ్ గోల్డ్ ప్రైస్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? గోల్డ్ ప్రైస్‌ని ఇది ఒకరు డిసైడ్ చేయలేదండి. ఇది గ్లోబల్‌గా ఉండే మార్కెట్స్ డిసైడ్ చేస్తాయి. గ్లోబల్‌గా ఉండే మార్కెట్స్ అందులో చాలా మార్కెట్స్ ఈ గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తది. కానీ అందులో మేజర్‌గా 2 మార్కెట్స్ లండన్ బుల్ మార్కెట్ అండ్ న్యూయార్క్ ఫ్యూచర్ ట్రేడింగ్. ఈ 2 మార్కెట్స్ కూడా ఈ గోల్డ్ ప్రైస్‌లో వేరియేషన్స్‌కి ఎక్కువ వాలటాయిల్ ఉండడానికి ఆ 2 మార్కెట్స్ రీజన్ ఉంటది. అంటే ఆ 2 మార్కెట్స్‌లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటది కదా! అంటే ఈ బయర్స్ గానీ, సెల్లర్స్ గానీ అందులో ఉండే గోల్డ్ ప్రైస్‌ని ఈ హెచ్చుతగ్గులాంటివి ఎక్కువ మేజర్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఆ 2 మార్కెట్స్ ఎక్కువ డిసైడ్ చేస్తాయి. ఈ గోల్డ్ రేట్స్ పెరగడానికి, తగ్గడానికి గల రీజన్స్‌లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మేజర్‌గా 3 గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ గానీ, లేదంటే ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేటివి ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తూ ఉంటాయో, సో వాటి పరంగా కూడా ఈ గోల్డ్ రేట్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. అందులో కానీ మేజర్‌గా దేని గురించి ఇంపాక్ట్ ఉంటది? ఈ గోల్డ్ ప్రైస్ పెరగడానికి, తగ్గడానికి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అందులో ముఖ్యంగా ట్రేడింగ్ అండి. అంటే ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ ఈ రిజర్వ్స్‌ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాయో, సో అప్పుడు ఈ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లంసమ్‌లో చాలా హెవీగా గోల్డ్‌ని పర్చేజ్ చేస్తారు. సో అదర్ కంట్రీస్ ఇప్పుడు రీసెంట్‌గా చైనా అండ్ రష్యా ఎక్కువ మేజర్‌గా గోల్డ్‌ని పర్చేజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఈ గోల్డ్ ఈ ఈ మధ్య కాలంలో ఇంత రేంజ్‌లో పెరుగుతూ వెళ్తుంది. అండ్ సెకండ్ ఫ్యాక్టరు ఇన్ఫ్లేషన్ అండి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కంటే ఎప్పుడైతే ఎక్కువ వెళ్తూ ఉందో అప్పుడు కూడా గోల్డ్ రేట్స్ అనేటివి పెరుగుతుంటాయి. సో, ఇన్ఫ్లేషన్ తగ్గేటప్పుడు కూడా గోల్డ్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ గ్లోబల్‌గా జరిగే ఈ గ్లోబల్‌గా ఎప్పుడైతే అన్‌సర్టనిటీస్ అనేటివి ఉంటాయో అంటే గ్లోబల్‌గా వార్స్ గానీ, లేదంటే గనక ఈ ఆహ్, గో కంట్రీకి మధ్యలో ఇష్యూస్ గానీ, ఇలాంటివి ఎప్పుడైతే నడుస్తూ ఉంటాయో, సో అప్పుడు కూడా ఈ గోల్డ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటది. ఈ రీసెంట్‌గా ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి కూడా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా డే బై డే ఆల్ టైమ్ హైని టచ్ చేసుకుంటూ వెళ్ళడానికి గల రీజన్స్‌లో గ్లోబల్‌గా జరిగే ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డొనాల్డ్ ట్రంప్ గారు వెనిజులా ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్ళిపోవడం, అరెస్ట్ చేయడం ద్వారా. సో, ఈ అన్‌సర్టనిటీ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది. ఆ రోజు అప్పటి నుంచి గ్లోబల్‌గా ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. సో, అప్పటి నుంచి మేజర్‌గా ఈ గ్రీన్‌లాండ్‌కి ఎప్పుడైతే ఈ సపోర్ట్‌గా వస్తున్న కంట్రీస్ ఏమున్నాయి? ముఖ్యంగా డెన్మార్క్, యూకే అండ్ జర్మనీ. ఈ కంట్రీస్ మీద శాంక్షన్స్ విధిస్తాను. అంటే గ్రీన్‌లాండ్‌కి ఎప్పుడైతే మీరు సపోర్ట్ ఇస్తారో అప్పుడు నేను మీ మీద శాంక్షన్స్ వేస్తాను. అంటే టారిఫ్స్ వేస్తాను అని అంటాడు. అప్పటి నుంచి కూడా ఈ గ్లోబల్‌గా అన్‌సర్టనిటీస్ అనేవి ఎక్కువైపోయాయి. అంటే ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే వార్స్ స్టార్ట్ అవ్వచ్చేమో. తర్వాత ఈ వెనిజులా గురించి గానీ, ఇలాంటి ఇష్యూస్ వల్ల చాలా మేజర్‌గా ఈ గోల్డ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ సిల్వర్ పైన అయితే చాలా అంటే చాలా డబల్‌గా ఇంత అన్‌సర్టనిటీ ఉండడానికి కారణము సో, ఈ ట్రంప్ గారి వల్ల వచ్చే టారిఫ్స్ విధానము అండ్ మన ఇండియా మీద కూడా 50% టారిఫ్స్ కూడా మనము పే చేస్తున్నాము. అండ్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఎక్కువ మేజర్‌గా ఎక్స్‌పోర్ట్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటది. ఎక్స్‌పోర్ట్స్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ అనేది ఉంటదో, సో అప్పుడు ఈ మన ఎకానమీ పరంగా, తర్వాత ఈ జీడీపీ పరంగా కూడా కొద్దిగా గ్రోత్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రీసెంట్‌గా జీడీపీ డేటా బానే వస్తుంది. బట్ కాకపోతే ఈ ఇంపాక్ట్ అనేది ఎక్స్‌పోర్ట్స్ మీద బాగా చూపిస్తుంది. ఎందుకంటే మేజర్‌గా ఫార్మా గానీ, ఇలాంటి ఎక్స్‌పోర్ట్స్ యూఎస్‌కి మనము చేస్తాము. అందుకని ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. అంటే గ్లోబల్‌గా అన్‌సర్టనిటీస్ గానీ స్టార్ట్ అయినప్పుడు అండ్ వార్స్ జరగొచ్చనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఎందుకు అంటే ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేటివి పెంచుకుంటూ వెళ్తాయండి. ఎందుకు పెంచుకుంటూ వెళ్తాయంటే గనక నెక్స్ట్ ఏదైనా వార్స్ స్టార్ట్ అయినాయి అంటే గనక వాటికి ఇన్‌కమ్ ఆఫ్ సోర్స్ అనేది అంటే కరెన్సీ పరంగా డాలర్ పరంగా ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి డాలర్‌కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ అనేది ఆ కంట్రీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించబోతుంది. లేదంటే గనక అన్‌సర్టనిటీస్ వల్ల ఈ వరల్డ్ బ్యాంక్స్‌కి సంబంధించి ఈ సెంట్రల్ బ్యాంక్స్‌కి ఏదైనా మనీని ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇలాంటి ఫ్రీజ్ చేసినప్పుడు గోల్డ్ రిజర్వ్స్ అనేటివి ఈ అసెట్ లాగా వాళ్ళకి యూజ్ అవుతాయి. సో, అందుకని మాక్సిమం ఈ గోల్డ్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అసెట్‌గా ఉంచుకోవడానికి. సో, అందుకని ఈ గోల్డ్ పర్చేజ్ అనేది పెరిగే కొద్దీ కూడా
ఈ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంటుంది. అందులో రీసెంట్గా చైనా అండ్ రష్యా ఎక్కువ మేజర్గా గోల్డ్ను పర్చేజ్ చేస్తుంది. ఎలాంటప్పుడు గోల్డ్ స్టేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఈ అన్సర్టనిటీస్ అన్ని క్లియర్ అయ్యి పీస్గా ఎప్పుడైతే ఉంటుందో, ఈ టారిఫ్స్ అనేటివి ఎప్పుడైతే తగ్గుతాయో, ఎప్పుడైతే తగ్గిస్తారో, సో అప్పుడు కూడా ఈ గోల్డ్ రేట్స్ అనేవి స్టేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. కానీ ఏ రేంజ్లో అయితే పెరిగాయో ఆ రేంజ్లో తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాటికి అంత తగ్గడానికి ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ తగ్గుతూ ఉందో ఈ బయ్యర్స్ అనే వాళ్ళు డిమాండ్ని పెంచుతూ, డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ రేట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. సో ఫ్యూచర్ పరంగా కూడా గోల్డ్కు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గోల్డ్ కొనే విధానం గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో అప్పుడు మీకు దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడే మీరు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది అసలు ఏంటి, ఎప్పుడు పర్చేజ్ చేయొచ్చు అనేది. ఎస్ఐపి అనేది వినే ఉంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ఎస్ఐపి అనేది ఎలా వర్క్ అవుతుంది? మార్కెట్స్కి డిమాండ్ పరంగా మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఈ ఎస్ఐపి వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, అండ్ తగ్గుతున్నప్పుడు కూడా ఈ ఎస్ఐపిలో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. కానీ మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, మన ఎస్ఐపిని ఎలా ఏ థాట్తో యూజ్ చేసుకుంటాము? లాంగ్ టర్మ్ పాయింట్లో ఎప్పుడైతే 12% CAGRతో 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఇలా ఆ ఎక్స్పెక్టేషన్స్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. అంటే ఎన్ని అన్సర్టనిటీస్ జరుగుతూ ఉన్నా సరే, ఈ ప్రైజ్ యాక్షన్లో, ఈ మార్కెట్ ప్రైజ్ యాక్షన్లో ఎన్ని డిఫరెన్స్ ఉన్నా సరే, మనం ఏం చేస్తుంటాం, మన ఎస్ఐపిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్ గోల్ 12% లేదంటే కనుక 15% CAGR ఇవ్వాలి అనే ఉద్దేశంతో. సో ఇక్కడ గోల్డ్ విషయంలో మీకు ఈ ఎగ్జాంపుల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, గోల్డ్ మీరు మీ దగ్గర మనీ ఉన్న రోజు ఆ రోజుతో డిసైడ్ అయ్యి, ఆ రోజు ప్రొజెక్షన్ ఎలా ఉన్నా సరే ఆ రోజుతో గోల్డ్ కొనడం వల్ల మీకు లాంగ్ టర్మ్ పాయింట్లో, అంటే మీకు మీ టార్గెట్ ఇప్పుడు 5 ఇయర్స్లో నేను ఇంత గోల్డ్ తీసుకోవాలనుకుంటాను. సో ఆ రోజు మీ దగ్గర మనీతో ఆ రోజు పర్చేజ్ చేయడం వల్ల సో మీకు లాంగ్ టర్మ్ పాయింట్లో ఈ డిఫరెన్స్ అనేది మీకు ఈ గ్రాఫ్లో కనపడదు. సో మీరు హిస్టారికల్ డేటా అనేది కనుక చూస్తే కనుక ఈ మార్కెట్స్కి సంబంధించి, లేదంటే కనుక ఈ గోల్డ్కి సంబంధించి ఇలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో గ్రాఫ్ ఎప్పుడు కూడా కంటిన్యూషన్గా ఇలా డౌన్ఫాల్ అవుతూ రాదు, సో ఇలా పెరుగుతూనే ఉంటుంది. సో అలానే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్కి సంబంధించి మీ దగ్గర మనీ ఉన్నప్పుడు కొంత తీసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఫ్యూచర్గా మంచి మీకు సేవింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ సైకాలజీ ఎలా రియాక్ట్ అవుతుందంటే, ప్రైస్ తగ్గుతుంది ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తూ ఉంటాము సార్, అప్పుడు గోల్డ్ తీసుకోము. అండ్ గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇంకాస్త తగ్గినప్పుడు తీసుకున్నాము, తగ్గే ఛాన్సెస్ ఉంటాయని అప్పుడు కూడా తీసుకోలేము. సో ఈ ప్రైజ్ యాక్షన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, డే బై డే చేంజ్ అవుతూనే ఉంటుంది. గ్లోబల్గా జరిగే అన్సర్టనిటీస్ వల్ల కానీ, గ్లోబల్గా జరిగే ఇష్యూస్ వల్ల కానీ, వన్ డేలో 1 నైట్లో కూడా వీటిలో చాలా చేంజెస్ ఉంటాయి, సిల్వర్లో ముఖ్యంగా. సో మీ దగ్గర ఉన్న మనీతో కొద్దిగా సేవ్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ పరంగా మాత్రం అలాంటి ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఇంపాక్ట్ అనేది అసలు కొద్దిగా కూడా ఉండదు. సో మీరు మీ దగ్గర ఉన్న మనీ ఏదైనా సరే ఎంతో కొంత ఫిజికల్ గోల్డ్ మీద కానీ, లేదంటే డిజిటల్ గోల్డ్ మీద కానీ, లేదంటే గోల్డ్ ETF మీద కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే కనుక లాంగ్ టర్మ్ పాయింట్లో అది మీకు సేవింగే. ఈ వీడియో వల్ల మీకు కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యింటే కనుక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రెగ్యులర్గా ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అండ్ బాయ్.